మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళకి 15,000, వీళ్ళకి 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. అదే ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వచ్చింది, పిల్లల అమ్మ. మీకు 18,000, 18,000, 18,000. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000. మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000 రాసి పెట్టుకోండి. వస్తుంది. ఇంక మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, అమ్మాయికి 15,000. మరి ఆశీర్వదించండి పేరు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. వాళ్ళ చిన్నమ్మ వీళ్ళు బయటకు వస్తే వాళ్ళని చూడగానే, వాళ్ళని చూసిన వెంటనే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అంటాడు. సంతోషమా అని అంటాడు. మళ్ళీ పథకాలన్నీ కూడా మీరు పథకం చూస్తున్నారా? పాంప్లెట్ చూసారా? ఎక్స్ప్లెయిన్ చేశారా? మీకు ఎంత వస్తుంది? నెలకి 1,500, సంవత్సరానికి 18,000. ఈ అబ్బాయికి 15,000, ఆ పాపకి, ఈ పాపకి 15,000, ఈ పాపకి, ఆ బాబుకి 15,000, ఈ బాబుకి. పిల్లలకి అంటే అట్లా చదువుకునే వాళ్ళందరికీ ఎదుగు చిట్టికి కూడా 15,000 వస్తుంది ఇంకో సంవత్సరం. మీకు 18,000 వస్తుంది, మీకు 18,000 వస్తుంది. ఏమ్మా హ్యాపీ కదా? ఏమ్మా పింఛన్ ఎవరన్నా మన పెద్దోళ్ళు ఉంటే 4,000 పింఛన్ వస్తుంది. వికలాంగులు ఉంటే 6,000 వస్తుంది. ఇంటికే పట్టుకొచ్చిస్తాం వాలంటీర్ ద్వారా, ఏం ఇబ్బంది లేదు. ఏమ్మా అంతలో ఇంట్లో నుంచి ఈ చిన్నమ్మలు, ఈ అమ్మలు, వాళ్ళ అమ్మలు బయటకు వచ్చినారు. వాళ్ళని చూడగానే నీకు 50 ఏళ్ళ వయసు కదా, మీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 అన్న మొదలుపెట్టినాడు. అంతటితో ఆగల. ఇంట్లో నుంచి 20 ఏళ్ళ పిల్లోడు వస్తే ఇట్లా చూసి నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000 సంతోషమా అన్నాడు. అంతటితో ఆగల. ఆ ఇంట్లో నుంచి ఒక రైతు బయటకు వచ్చినట్టు కండువా కప్పుకొని, రైతు అని చెప్పి ఎప్పుడైతే చూశాడో నీకు 26,000, నీకు 26,000, నీకు 26,000 అన్న మొదలుపెట్టాడు. ఇలా మనం చెప్పిన దానికన్నా కూడా 3 ఇంతలు 4 ఇంతలు ఎక్కువగా ఇస్తాము అని చెప్పి ప్రతి ఇంటికి కూడా వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళను వెంటాడుతూనే ఉంటాయి. ఏ ఒక్కరింటికి వీళ్ళు వెళ్ళలేని పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు నెలకొని ఉంది. ఒకవైపున ఇలాంటి రాజకీయ పరిస్థితులు ఒకవైపున ఉన్నాయి. మాట మీద నిలబడని రాజకీయ నాయకుడు ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. మాట ఇస్తే ఆ మాట తప్పడం కోసమే, ఆ మాట అంటే వెన్నుపోటు పొడవడమే అని చెప్పి డెఫినేషన్ ఇస్తూ రాజకీయాలు చేస్తూ ఉన్న వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడు. మరోవైపు రాష్ట్రంలో ఏది కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు స్కూళ్ళన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంగ్లీష్ మీడియం బడులు గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు. గోరుముద్ద అన్న పథకం ఈరోజు కనీసం తినడానికి ఇబ్బందికర పరిస్థితులు పిల్లలు ఉన్న పరిస్థితులు. ఈరోజు ఆ పథకం వెళ్ళిపోయిన పరిస్థితి. నాడు నేడు పనులు ఆగిపోయిన పరిస్థితులు. పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టి 8వ తరగతికి వచ్చేసరికి చిక్కటి చిరునవ్వుతో పిల్లలు కనిపించే పరిస్థితి ఈరోజు తెరమరుగైపోయింది. అమ్మఒడి అనే పథకంతో పిల్లలను ప్రోత్సహిస్తూ బడులకు పంపించే తల్లులకి ఈరోజు కనీసం పలకరించే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో బడులు తయారయ్యాయి. మరోవైపున పేదవాడి వైద్యం గురించి కనీసం ఆలోచన చేసే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదు. ఏ పేదవాడికైనా కూడా వైద్యం అవసరమైనప్పుడు ఆ పేదవాడికి ప్రభుత్వం తోడుగా ఉంది అన్న భరోసా ఇవ్వగలగడం ప్రభుత్వ కనీస బాధ్యత. అలాంటిది ఆరోగ్యశ్రీకి ప్రతి నెల కనీసం నెలకు 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చి 12 నెలలు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇప్పటికే 3,600 కోట్లు దాటాయి. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వడంలో ఆరోగ్య ఆసరా గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వక, ఆరోగ్య ఆసరా గురించి పట్టించుకోక ఈరోజు ఏ పేదవాడైనా కూడా వైద్యం కోసం ఏదైనా హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో ఈరోజు డాక్టర్లు పేదవాడికి వైద్యం అందించే పరిస్థితిలో లేరు. డబ్బులు కడితేనే వైద్యం అందిస్తాము అని చెప్పి ఈరోజు పేదవాడిని డబ్బులు కడితే తప్ప వైద్యం అందని పరిస్థితిలోకి అప్పుల పాలు చేస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. ఏ రైతుకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర రావడంలా, ఏ పంటకు ఈరోజు గిట్టుబాటు ధర రావడంలా. మళ్ళీ దళారీల వ్యవస్థ వచ్చేసింది. ఆర్బీకే వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఈ క్రాపింగ్ గాలికి ఎగిరిపోయింది. ఉచిత పంటల బీమా కంటికి కనపడకుండా తెరమరుగైపోయింది. పంటలు ఏదైనా వరదలు వచ్చినా నష్టం వచ్చినా వెంటనే సీజన్ ముగిసేలోగానే ఆదుకునే ఇన్పుట్ సబ్సిడీ కార్యక్రమం
సీజన్లు ముగుస్తూ ఉన్నా కూడా పట్టించుకోలేని పరిస్థితి. రైతు పరిస్థితి ఈరోజు అగమ్య గోచరంగా కనిపిస్తూ ఉంది. మరోవైపున మనం కట్టిన 17 కొత్త మెడికల్ కాలేజీలు, అందులో 5 మెడికల్ కాలేజీలు మనం ఉండగానే కమిషన్ కూడా చేసాం. కాలేజీలు మొదలయ్యాయి 5 కాలేజీలు. మిగిలిన కాలేజీలు యుద్ధ వార్ ఫుటింగ్ బేసిస్ మీద పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు, కాలేజీలు కట్టాల్సింది పోయి అమ్ముతానని చెప్పి ఈ మనిషి తయారయ్యాడు. పేదవాడికి మెడికల్ కాలేజీలు అందుబాటులో లేకపోతే ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎప్పుడైనా ఒక మెడికల్ కాలేజ్ అందుబాటులో ఉంటే దాని అర్థం ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులో ఉంది అని నిదర్శనం. ఆ హాస్పిటల్స్లో ఆ కాలేజీలు అక్కడ ఉంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారు. ఆ కాలేజీలో పనిచేసే స్టాఫ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా అందుబాటులో ఉండి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆ డిస్ట్రిక్ట్లో పేదలకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైతే ఈ మెడికల్ కాలేజ్ అక్కడ అందుబాటులో ఉంటుందో, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అందుబాటులో ఉంటుందో, అప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్న ఏ హాస్పిటల్ కూడా పేదవాడిని ఎక్స్ప్లాయిట్ చేయని పరిస్థితిలోకి వస్తాయి. ఎందుకనంటే ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి అంటే అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, మెడికల్ కాలేజ్, ఆటికి పోతామని చెప్పి చెప్తారు ఎవరైనా కూడా. ఆ పరిస్థితి నుంచి నాశనం చేసి కాలేజీలు అమ్మడానికి సిద్ధపడ్డాడు. మన ప్రభుత్వ హయాంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా మనం కొత్తగా గవర్నమెంట్ రంగంలో 3 పోర్టులు ఏకంగా కట్టడానికి శ్రీకారం చుట్టాం. ఇదే విశాఖపట్నం జిల్లాలో ప్రజలకు అందరికీ కూడా బాగా తెలుసు. మూలపేట శ్రీకాకుళం జిల్లాలో పోర్టు. గతంలో ఎప్పుడు ఊహించని విధంగా శ్రీకాకుళం జిల్లాకు అభివృద్ధి బాట నడిపించే ఒక గొప్ప అడుగు ఆ పోర్టు. ఆ పోర్టులో అడుగులు వేసి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.